ఈ రోజు నేను సగ్గుబియ్యంతో గుమ్మడి పాయసం మీకు చూపించబోతున్నాను. చాలా మంచి హెల్దీ రెసిపీ అండ్ స్వీట్ రెసిపీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దామా? ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో నోట్ చేసుకోండి. సగ్గుబియ్యం గుమ్మడి పాయసంకి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి తురుము అరకప్పు, సగ్గుబియ్యం అరకప్పు, పంచదార అరకప్పు, పాలు 1/2 లీటర్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. సగ్గుబియ్యం గుమ్మడి పాయసంకి కావాల్సిన పదార్థాలు చూసేశారు కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకుందాం. అండ్ ఫస్ట్ కొద్దిగా ప్యాన్లో నెయ్యి వేసుకుందాం. మనం ఎప్పుడైనా సరే స్వీట్ చేస్తున్నాము అంటే డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువగా వేసుకుంటే ఆ స్వీట్ అంత టేస్టీగా ఉంటుంది, అంత బాగుంటుంది చూడడానికి కూడా. సో అందుకని నేను డ్రై ఫ్రూట్స్ని ఫస్ట్ నెయ్యిలో వేయించేసుకుంటున్నాను. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాము. ఫస్ట్ మనం చేయాల్సింది ఇదే, చక్కగా ఎక్కువ మాడిపోకుండా నీట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం వీటిని. ఓకే అండి, సో మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించేసుకున్నాం కదా. తర్వాత గుమ్మడికాయ తురుము కూడా మనం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు లైట్గా అలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సిమ్లోనే పెట్టేసి మనం లైట్గా దీన్ని ఫ్రై చేసుకుంటే ఆ పచ్చివాసన అంతా కూడా పోతుంది కదా. సో అప్పుడు మనకి రెసిపీ టేస్టీగా ఉంటుంది. సో గుమ్మడికాయ అనేది మనం ఉడికించడం కానీ ఏం చేయలేదండి. డైరెక్ట్ ఫ్రెష్ గుమ్మడికాయ తీసుకుని తొక్క తీసేసి మనం అలా గ్రేట్ చేసి పెట్టేసుకున్నాం అంతే. సో కొంచెం వేగిపోయింది కదా, దీంట్లోనే నేను మిల్క్ యాడ్ చేసుకుంటాను దీనికి సరిపడా. ఈ గుమ్మడికాయ తురుము మొత్తం కూడా పాలల్లో బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం సగ్గుబియ్యం కూడా తీసుకుంటున్నాము. సగ్గుబియ్యం అనేది డైరెక్ట్గా తీసుకుంటే అంత బాగుండదు కాబట్టి ఒక 1/2 అవర్ to 1 అవర్ మనం దాన్ని నానబెట్టేసుకుని తీసుకుంటే చాలా స్మూత్గా కూడా వస్తుంది అండ్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ముందుగానే నేను ఒక 1/2 అవర్ బిఫోర్ నేను సగ్గుబియ్యంని నానబెట్టేశాను. కొంచెం ఇది కొద్దిగా పొంగొచ్చిన తర్వాత ఇందులో ఆ నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం కూడా వేసేద్దాం. ఓకే, సో కొంచెం పొంగు వచ్చేసింది కదండి, అంటే పాలలో మనం వేసినటువంటి గుమ్మడికాయ తురుము అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. అండ్ ఇప్పుడు మనం సగ్గుబియ్యం వేసుకుందాం, నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం. ఓకే, సో సగ్గుబియ్యంని కూడా కొంచెం ఉడికించుకోవాలి. ఆల్రెడీ నానబెట్టేసాం కాబట్టి ఉడకడానికి కూడా మనకి టైం ఎక్కువ పట్టదు, తొందరగానే ఉడికిపోతుంది. అదే డైరెక్ట్గా తీసుకుంటే ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మనకి ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా కావాలి. మనం హడావిడిలో ఉంటాం డైలీ మార్నింగ్, లేదంటే ఏ పని చేసినా కూడా మనం డైలీ వర్కింగ్ వాళ్ళకి ఎంత తొందరగా రెసిపీస్ రెడీ అవుతే అంత హ్యాపీగా ఉంటుంది. సో టైం సేవ్ అవుతుంది కాబట్టి సో ఇలా ముందుగానే మనం నానబెట్టుకుంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం రెసిపీ కూడా మంచి టేస్టీగా రెడీ అవుతుంది. సో సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయాయండి, మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇందులో పంచదార వేసుకోవచ్చు. పంచదార మనకి టేస్ట్ని బట్టి, కొంతమంది స్వీట్స్ని చాలా లైట్ టేస్ట్ అంటే లైట్ స్వీట్నెస్ ఇష్టపడతారు స్వీట్స్లో, కొంతమంది కొంచెం ఎక్కువగా ఉంటేనే ఆ స్వీట్ తిన్న అనుభూతి వాళ్ళకి కలుగుతుంది అంటారు. సో మీ ఇష్టం, మీకు ఎలా ఇష్టంగా ఉంటే అలా వేసుకోవచ్చు. నాకు మాత్రం కొంచెం లైట్ స్వీట్నెస్ నచ్చుతుంది కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇందులో మనం యాలకుల పొడి కూడా వేసుకుందాం. సో ఇప్పుడు మనం యాలకుల పొడి వేసుకుందాం. ఇందులో మంచి ఫ్లేవర్ వస్తుంది యాలకుల పొడి వల్ల అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
మనం మామూలుగా పాలతో చేసేటువంటి ఏ స్వీట్ రెసిపీ అయినా సరే అందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకున్నాం అనుకోండి, ఆ టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది అండ్ స్మెల్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఏం చేస్తున్నారు, గుమగుమలాడిపోతుంది అంటారు. ఓకే, సో ఫైనల్గా ఇందులో మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి వేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. రెడీ టు సర్వ్. చాలా టేస్టీగా గుమగుమలాడిపోతూ రెడీ అయిపోయింది మన గుమ్మడికాయ సగ్గుబియ్యం పాయసం. సో లేట్ చేయకుండా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే, సో రెడీ అయిపోయింది సగ్గుబియ్యం గుమ్మడి పాయసం. మరి ఇది టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. సగ్గుబియ్యం గుమ్మడి పాయసం తయారు చేసుకునే విధానం. ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో గుమ్మడి తురుము వేసి వేయించుకోవాలి. దీనిలో పాలు పోసి నానబెట్టినటువంటి సగ్గుబియ్యం కూడా వేసి ఉడికించుకోవాలి. తర్వాత పంచదార, యాలకుల పొడి కూడా వేసి కాస్త దగ్గర పన్నివ్వాలి. ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సగ్గుబియ్యం గుమ్మడి పాయసం రెడీ.